డిసెంబర్ 7 వచ్చిందంటే కాంగ్రెస్ అధికారం చేపట్టి సంవత్సరం కంప్లీట్ అవుతుంది. సో ఈ సంవత్సర పాలనకు విజయోత్సవానికి 3 సభలు నిర్వహించాలని ప్లాన్ చేసింది కాంగ్రెస్. అందులో మొదటిది నిన్న వరంగల్లో విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వము అని మాట్లాడారు. అదేవిధంగా బీజేపీపై విమర్శలు చేశారు. అయితే ఇక్కడ ఇది పాలనాపరమైనటువంటి విజయోత్సవమా, పార్టీ విజయానికి నిదర్శనంగా జరిగిన విజయోత్సవమా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే పాలనకు సంబంధించి ఏం చేశాము అని చెప్పలేకే ఈ విధంగా పార్టీలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి అని విపక్షాలు అంటున్నాయి. మరి గెస్టులు రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. మానవతారాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కిషోర్ పోరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మానవతారాయ్ గారు, మీరే చెప్పాలి, నిన్న విజయోత్సవ సభలో ముఖ్యంగా పాలనాపరమైన అంశాల కన్నా కూడా ప్రతిపక్షాలపై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, పార్టీలను టార్గెట్ చేస్తూ మాట్లాడడానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది క్వశ్చన్. వరంగల్ నగరాన్ని ఏ ప్రభుత్వాలు తీర్చిదిద్దినంతగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. 4,960 కోట్ల పైచిలకు నిధులు కేటాయించి అండర్ గ్రౌండ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను వరంగల్ నగరానికి కూడా భవిష్యత్తు తరాలకు ఉండాలన్న ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వరంగల్ నగరాన్ని వివిధ రూపాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టింది. వాళ్ళ కాళోజీ కళాక్షేత్రం వాళ్ళ హయాంలో ప్రారంభమై అసలు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కాళోజీ పేరు వాడుకున్నారు కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని దాన్ని అట్లా వదిలేశారు, గాలికి వదిలేశారు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం దానికి 45 కోట్ల నిధులు కేటాయించి వేగవంతంగా ప్రారంభించి ఆ మహనీయుని మరొకసారి గుర్తు చేసుకుని సన్మానించుకున్నట్టు చేసుకున్నాం. అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా, ఇప్పుడు ఏమి ఎలక్షన్ ఎన్నికలు కూడా లేకపోయినా కావాలని చెప్పేసి కృత్రిమ ఉద్యమాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు చేస్తున్నాయి. ఇది చాలా దారుణమైన అంశం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా అభివృద్ధిని వివరించుకుంటూ అదేవిధంగా ప్రతిపక్షాల పైన కూడా మాట్లాడటం జరిగింది, తనదైనటువంటి శైలిలో మాట్లాడటం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ఈ రైతు రుణమాఫీ విషయం కానివ్వండి, లేకుంటే వడ్ల కొనుగోలు విషయంలో కానీ గతంలో వాళ్ళు చేసిన పనులు మేము చేయటం, మేము పోరాటాల ద్వారా వచ్చిన వాళ్ళు. ప్రజలు బీఆర్ఎస్ పరిపాలనపై విసుగుబుట్టి వేసారిపోయి మాకు అధికారం అప్పచెప్పారు కాబట్టి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, కాళేశ్వరంలో అవినీతి చేసింది, విద్యుత్ కొనుగోలులో అవినీతి చేసింది, ఫార్ములా 1 రేస్ లో అవినీతి చేసింది అని చెప్పి ప్రజల దగ్గరకు పోయి మేము మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా ఉంటే జవాబుదారితనంగా ఉండకపోతే ప్రజలు మమ్మల్ని నమ్ముతారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పైన విశ్వాసం ఉంటుందా ప్రజలకు? అంటే వీళ్ళు అంతే వాళ్ళు అంతే ఇద్దరిద్దరు అన్నట్లు ఒక తప్పుడు సంకేతాలు పోయే ప్రభావం ఉంది. కాబట్టి అన్ని రకాల గతంలో జరిగినటువంటి అవినీతిని విచారణా సంస్థల ద్వారా తవ్వితీస్తూ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రజలు అనుకున్న దాని ప్రకారం చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళు వరి కొనుగోళ్ల విషయంలో ఎన్ని డ్రామాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నువ్వు కొనాలంటే నువ్వు కొనాలని చెప్పి జుట్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి కొట్టుకున్న సంఘటనలో ఎద్దేడ్చిన రాజ్యం ఇప్పుడు కృత్రిమ ఉద్యమాలు ఏమున్నాయండి? ఇప్పుడు మూసి జరుగుతుంటే ప్రజలు ఆందోళన చేస్తే వాళ్ళు లఘుచర్ల విషయాన్ని పట్టుకొని లాగుతా ఉన్నారండి. లఘుచర్ల అంశం అనేసి ఏమైనా బలవంతంగా వాళ్ళ కనుక మల్లన్న సాగర్ లో పోలీసులు దాడి చేసి భూములు గుంజుకున్నట్టు మరి మేమేమైనా గుంజుకున్నామా? అభిప్రాయ సేకరణ పోయిన అంతకుముందు గ్రామంలో పోలేపల్లి గ్రామంలో అభిప్రాయ సేకరణ జరిగితే రైతులు 50% మంది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఒక 30% మంది మేము ప్రస్తుత మార్కెట్ ధర ఎంత ఉందో అంత ఇస్తేనే మేము ఇస్తాం, కొంతమంది 20% మంది మేము ఇయ్యము అన్నారు, మేము వ్యవసాయం చేసుకుంటాం అన్నారు. అక్కడ ఏమైనా ఘర్షణ ఉందా? అధికారులు నమోదు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ గ్రామంలో కూడా విచిత్రం ఏంటంటే వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కనుక తెలుగు బిడ్డ పందిలపల్లి శ్రీనివాస్ రాజమండ్రికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారిని నమ్మించి అడవిలోకి తన తమ్ముడు ద్వారా నమ్మించి నేను లొంగిపోతా అని చెప్పి వీరప్పన్ ఏ విధంగా ఐఎఫ్ఎస్ అధికారులు అడవిలోకి రప్పించి హతమార్చాడు కిరాతకంగా, అదే విధంగా సురేష్ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ గూండా కలెక్టర్ ని ఎక్కడో పెట్టిన సమావేశాన్ని ఊర్లో తీసుకుపోయి కలెక్టర్ ని కిరాతకంగా చంపేది కానీ చంపే ప్రయత్నం చేశారు.
దీని కలెక్టరే భయభ్రాంతులకు లోనైపోయి వాస్తవాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ వీడియోలు సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి ఇది మనం ఎక్కడున్నాం, అసలు బీహార్ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు కలెక్టర్ అభిప్రాయ సేకరణకి వెళ్ళారు. ఇప్పుడు మీరు చేస్తున్న ఇప్పుడు విజయోత్సవ సభ గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా పార్టీలను టార్గెట్ చేసినట్టే ఉంది, కానీ పాలనకు సంబంధించి ఏం చేశారు ఈ 1 yearలో అనేది పెద్దగా అంటే ఫోకస్ అంతా పార్టీల పైన విమర్శలు, ముఖ్యంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ టార్గెట్ గానే ఈ సభ నడిచింది. అవును, బీజేపీ వాళ్ళు తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణకు నయా పైసా ఇయ్యలే. వరద బాధితులు 10,000 కోట్లు అని చెప్పి కేంద్ర మంత్రులు హెలికాప్టర్లో తిరిగారు, 10,000 కోట్లు అంచనాలు వేసుకున్నారు. తీరా ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ చేసి 400 కోట్లు కూడా నిధులు ఇవ్వలేకపోయారు. కాబట్టి తెలంగాణలో చాలా వాళ్ళు విభజన చట్టంలో హామీలు ఉన్నాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది, అది అతి లేదు గతి లేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తరలించకపోయారు. కాబట్టి వాళ్ళ చేతగాంతనాన్ని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. బీజేపీ వర్షన్ తీసుకున్నారు. కిషన్ రెడ్డి గారు ఏమో ఇక్కడేమో డ్రామాలు ఆడుతున్నారు. అక్కడ సబర్మతి నది రివర్ ఫ్రంట్ విషయంలో 50,000 కుటుంబాలని తరలించారు బలవంతంగా. మరి అక్కడ లేనటువంటి ఇక్కడ ఎందుకు మంచి చేస్తారంటే అడ్డుపడుతున్నారు. కిషోర్ గారు మీరే చెప్పాలి. అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాణపై చిన్న చూపు, రాష్ట్ర ఏర్పాటు పైన అవహేళన చేయడము, తదనంతరం కూడా ఒక పొలిటికల్ ఈక్వేషన్స్ కోసం మాత్రమే రాష్ట్రం పేరు కానీ రాష్ట్రాన్ని వాడుకోవడం తప్ప రాష్ట్రానికి పెద్దపీట కాదు, నార్మల్గా చేయాల్సినవి కూడా సరిగా చేయట్లేదు అనేది ఉద్దేశం. రావాల్సినవి కూడా ఇవ్వట్లేదు, చేయాల్సినవి కూడా చెయ్యట్లేదు. ఇక్కడ ఏదైనా చేస్తే ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ముందుగా జోష్ణ గారు మీకు, అట్లాగే మనోత్తరాయ్ గారికి, మన చిరుమల రాకేష్ గారికి, మన హెచ్ఎం టీవీ డాక్టర్ చిరుమల రాకేష్ గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. కాంగ్రెస్ వారు కూడా అంతకుముందు కేటీఆర్ గారి దారిలో వారు కూడా ఇక అదే ట్రాక్ లో పడిపోయారు. ఇటు బడ్జెట్లు చూసినా, అటు ఇచ్చిన వాగ్దానాల మీద వెనక్కిపోవడం చూసినా, ఇంకా ఏ విషయాల్లో అయినా కానీ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అంతకుముందు ఏదైతే కారణాల చేత అంటే కిషోర్ గారు అంటే బీఆర్ఎస్ దాంట్లో పడిపోయారా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసిందా? అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసిందో. అంతకుముందు అయినా కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇదంతా ఒక పార్టీ అన్నట్లుగానే ఉండేది కదండి. అందులో గెలిచిన వాళ్ళు ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే అందులోకి మిగిలిన వాళ్ళ ఎమ్మెల్యేలందరూ ట్రాన్స్ఫర్ చేసుకునేవారు హ్యాపీగా, ఏ గొడవ లేకుండా, వారి మీద ఏ అనర్హత వేట్లు లేకుండా. ఇప్పటికీ అట్లాగే ఉంది. ఈ రోజైతే అసలు కాంగ్రెస్ వారు అండ్ బీఆర్ఎస్ వారు ఎవరి ఎమ్మెల్యేలో గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వీరు మా ఎమ్మెల్యే కాదు మీ ఎమ్మెల్యే అని చెప్పి ఒకరు అంటుంటే, లేదు మీరు మీ ఎమ్మెల్యేనే అని చెప్పి ఇంకొకరు అంటున్నారు. పిఎస్సి చైర్మన్ ఎట్లా చేస్తావా కాంగ్రెస్ వారిని అని చెప్పి బీఆర్ఎస్ వారు అడుగుతున్నారు. ఇప్పుడు పోనీ వాళ్ళిద్దరు ఒకటే కావచ్చు, ఇంకోటి కావచ్చు. రాష్ట్రానికి సంబంధించి చూస్తే బీజేపీ ఏంటి, రాష్ట్రానికి రావాల్సినవి కానీ చేయాల్సిన వాటి పట్ల ఏంటి? పోనీ వాళ్ళు రాజకీయ పరంగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఒకటి అంటారా, ఇందులో ఉంటారా, కలిసిపోతారా, వాటెవర్ ఏమన్నా కానివ్వండి, ఏంటి ఇప్పుడు రాష్ట్రానికి ఏమిటి అని అడుగుతున్నారు. ఈరోజు 1 సంవత్సరం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నేను చెప్తాను ఇప్పుడు నేను అంతకుముందు కూడా చెప్పానండి. ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి పెరిగింది అని అంటే ఎక్కడ పెరిగింది అని అంటే 1600 మెగావాట్లు ఎన్టీపీసీ రామగుండంలో పెట్టబట్టి ఇప్పుడు 24 ఎంత 10,700 కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు మరో 17,000 కోట్లు పెట్టి ఇంకొక 2,400 కోట్లు 8/3లో 2,400 కోట్లు 2,400 మెగావాట్లది 17,000 కోట్లు పెట్టి చేస్తామనంటే వీళ్ళకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదండి. గవర్నమెంట్ దానితో ఎన్టీపీసీ దానితో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీద పలుమార్లు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తో మాట్లాడి లెటర్ రాయవలసి వస్తుంది. ఒకటి, ఇప్పుడు మీరు కాజీపేట అన్నారు, ఇప్పుడు ఏకంగా అసలు మెట్రోకి వందే భారత్కి ఇట్లాంటి వాటికి ఇంజన్లే తయారు చేసే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది కదండి, బిల్డ్ చేస్తున్నారు కదా. సో ల్యాండ్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం డిలేలు చేసిన ఈ రోజుకి కూడా ఇంకా ల్యాండ్ ఇవ్వడానికి కాంట్రవర్షియల్ ల్యాండ్ ఇవ్వడమో లేకపోతే ఇంకొకటి ఇవ్వడమో, ఇదంతా ల్యాండ్ ఇవ్వడానికి లేట్ అయినా దానికోసమే కాదు, ఈవెన్ మన యూనివర్సిటీ కోసమైనా కానీ ల్యాండ్ ఫైనల్గా అసలు ఎటువంటి వివాదం లేని ల్యాండ్, కావలసినంతటి ల్యాండ్ కావలసిన చోట ఇవ్వడానికి డిలే చేస్తూ వచ్చి చెర్లపల్లి రైల్వే దీనికి
మేము చెర్లపల్లి కంప్లీట్ వస్తుంది, అది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. దానికి కనెక్టింగ్ రోడ్డు ఇవ్వండి అని అంటే ఆ 2 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగానే తెలంగాణ చూస్తున్నామని ఈ రోజు ఒక్క విషయం చెప్తాను. ఈ రోజు మీరు నిన్ననే నేను వికారాబాద్ వైపు వెళ్ళి వస్తున్నాను ఏదో అవసరం పడి. మీకు ఈ రోజు రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఏ జిల్లా హెడ్ క్వార్టర్స్కి అయినా కానీ 3-3.5 గంటల్లో, ఈవెన్ అది ఆదిలాబాద్ కావచ్చు లేకపోతే కొత్తగూడెం కావచ్చు, 3-3.5 గంటల్లో హైదరాబాద్ నుంచి వెళ్ళొచ్చు. ఎక్కడనైతే మన రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వేసిందో ఒక్కసారి వాటి పరిస్థితి చూడమని చెప్పండి. మనోహర్ గారిని ఒకసారి పరిశీలించమని చెప్పండి, బయటికి తిరగమని చెప్పండి. ఈవెన్ వారే ఏమంటున్నారు, వారు భయపడే కదా ఇట్లాంటి వాటికి భయపడే హెలికాప్టర్లు వేసుకుని వెళ్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కానీ మంత్రులు. ఈ రోజు బీజేపీ వారిని అనడం వల్ల ఏమొస్తుందండి, వారు 1 సంవత్సరం బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకున్న తర్వాత ఇంత తొందరగా అంటే ఇప్పుడు ఒకవైపు ఎన్నికలు తర్వాత మొదలు పెట్టారు ఇవన్నీ. ఇంకా మా వల్ల ఏం కాదు, ఇక మేము ఎవరినో ఒకరిని బలి పశువుని చేయాలి, ఇక ఎవరి మీదనో పడి ఏడవడం తప్పించి ఇంకా మా వల్ల రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చర్చలో ఉన్నటువంటి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, అదేవిధంగా జ్యోత్స్న గారు, మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగినటువంటిది ఏదైతే వాళ్ళు మా పాలన ఎట్లుంది అని చెప్పేసి ఆ పాలన చెప్పుకోవడానికి మేము పెట్టుకున్నామని చెప్పారు. మీరు ఏమేమి పథకాలు అమలు చేసిండ్రు, ఏమేమి పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పాలి. దాంట్లో చెప్పకుండా కేసీఆర్ గారిని తిట్టడానికి సభలు పెట్టుకొని, బాలల దినోత్సవం అయితే కేసీఆర్ గారిని తిడతారు, కేటీఆర్ గారిని తిడతారు, ఇది మహిళా దినోత్సవం అయినా మమ్మల్ని తిడతారు, లేకపోతే ఇంకేదో ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినా మమ్మల్ని తిడతారు. నేను నేర్చుకొని వస్తున్న తిట్లు తప్పితే ఒక అభివృద్ధి పథకం కూడా చెప్పలేదు. నేను ఈరోజు మహారాష్ట్రలో ఏదైతే డాష్ మీద చెప్పిండో ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి అక్కడ మహారాష్ట్రలో చెప్పింది కదా, అదే మాట ఇక్కడ చెప్తే అయిపోయేది కదా. మేము ఆల్రెడీ ఆ పథకం ఇస్తున్నాం, ఆల్రెడీ ఇచ్చినాం పైసలు అని చెప్పేసి మహారాష్ట్రలో చెప్పినప్పుడు లేనటువంటి భయం ఇక్కడ తెలంగాణకి చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? అదేవిధంగా నేనేమంటే 4,000 పెన్షన్లు ఇస్తున్నామని మహారాష్ట్రలో చెప్పినటువంటి మాట ఇక్కడ 4,000 పెన్షన్లు ఇస్తున్నాం వృద్ధులకు అని చెప్తే అయిపోయేది కదా. నేనేమంటున్నానంటే ఆ మహారాష్ట్రకు పోయో ఇంకో రాష్ట్రానికి పోయో చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మాత్రం ఏమి ఇస్తుండో ఏం చెప్పడు. ఎందుకంటే ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాంట్లో కూడా ఆర్టీసీకి ఇచ్చిన చెక్ బౌన్స్ అయిపోయింది. ఇక వేరే పథకం ఏమున్నది అంటే ఏ పథకం లేదు. 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు అన్నారు, అది ఏడక్కర రాదు. ఇవన్నీ ఒక అంశాలు అయితే, ఒక్క పథకం కూడా అమలైతే లేదనేది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 3 పంటల వడ్లు కొన్నారు. ఎన్ని వడ్లు కొన్నారు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు, కనీసం ప్రకటన కూడా చేస్తలేదు. సివిల్ సప్లై వాళ్ళు మేము గిన్ని వడ్లు కొన్నామని డిక్లేర్ చేయాలి కదా, అది కూడా చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఆల్రెడీ కేసీఆర్ కిట్ ఏదైతే దవాఖానలు ఇస్తారో బాలెంతలకు అది బంద్ చేశారు. అదేవిధంగా వాళ్ళకు బిడ్డ పుడితే 12,000 13,000 ఇచ్చే, అమ్మాయి పుడితే 13,000 అబ్బాయి పుడితే 12,000 ఇచ్చే స్కీమ్ బంద్ చేశారు. నేనేమంటున్నా అంటే వీళ్ళు బంద్ చేసే స్కీమ్లే రైతు బంధు బంద్ చేసారు, రైతు బీమా బంద్ చేసారు. నేనేమంటున్నా అంటే వీళ్ళు బంద్ చేసుడు ఒక అంశాలు అయితే స్కీమ్లన్నీ కొత్త స్కీమ్లు ఏం తీసుకురాలేరు. వీటితో పాటు నేను ఏమంటున్నా అంటే ఇక చర్యలు అంటారా, రాష్ట్రంలో జరిగింది ఏంటంటే ఒక హైడ్రా తోటి ఇండ్లు పొలగొట్టుడు, మూసితోటి ఇండ్లు వలగొట్టుడు, లఘుచర్లతోటి గిరిజనుల మీద దాడి చేసుడు, అదేవిధంగా కేటీఆర్ గారిని ఎట్లయినా అరెస్ట్ చేయాలని చెప్పేసి 5-6 సార్లు అటెంప్ట్ చేసుడు. వీళ్ళ డ్యూటీ మీరేమో వాళ్ళు ఇటువంటి అటెంప్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. కావాలనే మీరు కృత్రిమ ఉద్యమాలు తీసుకొచ్చి ప్రభుత్వం అంటే పాలనాపరమైన వైఫల్యం చెందుతోంది అని చెప్పేసి కావాలనే ఇప్పుడు ఇవి తీసుకొస్తున్నారు తెర మీదకు, విషయం లేని వాటిపైన ఉద్యమాలు చేస్తున్నారు. రైట్ మేడం, సరే విషయం ఏం లేదనుకున్నాం. హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ఎందుకు పడిపోయినాయి? మేము ఉద్యమం చేస్తే పడిపోయినాయా? హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ఎందుకు ఆగిపోయినాయి? ఎస్ఎఫ్టీకి 100 రూపాయలు కట్టలేదు బిల్డర్లు అని చెప్పేసి ఆపిర్రు. ఇంతకుముందు మిత్రుడు అన్నాడు ఏది గంధపు చెక్కల దొంగ మన వీరప్పన్ అని, మన రాష్ట్రానికో వీరప్పన్ వచ్చిండు అనుకోవాలి మనం. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కటి దోసుకుండు దాచుకుండు, ఒక్కరు కాదు అన్నదమ్ములు అందరు పడ్డారు. ఇప్పుడు ఒక అంశం జరిగినప్పుడు, లగచర్ల ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ జెడ్పీటీసో ఎంపీటీసో లేకపోతే అక్కడ ఎవరో ఒకరు కాంగ్రెస్ నాయకులు పోతారు ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు, కానీ వాళ్ళు అన్ననే పోయిండు స్వయంగా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ
ఏ విధంగానైతే వ్యవహరిస్తుందో మనకి ఎట్లయితే చేస్తుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిజంగానే గిరిజనుల మీద దాడి జరగలేదా? ఇప్పుడు గిరిజనులందరినీ అరెస్ట్ చేసుకుపోయి జైల్లో పెట్టలేదా? మేము చెప్తున్నది అబద్ధం మీద చూడుర్రి. అండ్ నెక్స్ట్ నేను ఏమంటున్నంటే, ఏది కానీ ఇప్పుడు మిత్రులు చెప్పారు కదా, ఒక కాగితం, ఒక పత్రం, R&R ప్యాకేజీ మేము ఇంత ఇస్తున్నామని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన వచ్చిందా, లేకపోతే ఎక్కడైనా ఒక కాగితం మనకు కనిపించిందా? నేనేమన్నా అంటే వడ్ల కొనుగోలులో మన కాగితం కనిపించేది. అదే విధంగా ఇప్పుడు వరంగల్ సభలో మాట్లాడిన ఈ విషయాలకే వీటిపైనే మాట్లాడుకుంటే ఇంకా కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వం అంటే ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇంకా ఏం లేదు అన్న విధంగా మాట్లాడారు. మేడం మొక్కలే అయ్యేది ఉంటే కేసీఆర్ గారు మహావృక్షం కాబట్టి మాట్లాడింది. మొక్కలే అయ్యేది ఉంటే మా గురించి ఎందుకు మాట్లాడింది మరి ఆడ సభలో? ఆయన చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాల గురించి కాకుండా తను అమలు చేసిన పథకాల గురించి చెప్పుకోవాలి కదా. ఇప్పుడు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్, ఏది HMT ద్వారా ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్ లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికైనా యూజ్ అయిందో చెప్పమని చెప్పుర్రి. 30,000 60,000 దాడతలేదు సీఎం రిలీఫ్ ఫండ్. అదే విధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఎక్కడ యూజ్ అయితే లేదు. 10 లక్షలు అంటారు, 10 లక్షలు ఎక్కడ యూజ్ అయితే లేదు. నేను ఎక్కడన్నా యూజ్ అయిందని చూపెట్టుర్రి. నేనేమంటున్నా, పోదంపారు ఏదైనా ఒక దవాఖానకు, వరంగల్ దవాఖానకు పోదంపారు, మీది వరంగలే కదా. నేనేమంటున్నాంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ వచ్చేసి అదే డాష్ మీద స్వయంగా మానవతరాయ్ గారు కొండ సురేఖ గారు నేను ఎప్పుడు పోయినా అన్న నా దగ్గర సమయం లేదంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజు బండబూతులు తిట్టే కాదు, వాళ్ళ కాంగ్రెస్ నాయకుల్ని బండబూతులు తిట్టే మళ్ళన్నను అంటే ఏదైతే చింతపండు నవ్విని ఎంబడి పెట్టుకొని తిరిగిండు. అంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేపిస్తుంది మానవతరాయ్ గారు. అండ్ ఫైనల్ గా ముఖ్యంగా అంటే చేస్తున్నటువంటి పథకాల పైన మీరు ఇప్పుడు మహారాష్ట్రలో మాత్రం నిజంగానే కూడా గట్టిగా ఏమేమి చేస్తున్నాము ఈ గ్యారంటీలకు సంబంధించి అక్కడ ప్రస్తావిస్తున్నారు. సో అదే మాట ఇక్కడ చెప్పేటువంటి ధైర్యం కాంగ్రెస్ లేదంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు అబద్ధాలు అన్నట్టు చట్టసభల్లో దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది అధికారం పోయిలేండి, అధికారం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయవండి. మేము ఏమంటున్నాం, మేము చెప్తున్నాం 49 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇది అబద్ధం అయితే సమాచార హక్కు చట్టం ద్వారా వెబ్సైట్లు తెరిచే ఉన్నాయి, తెలుసుకోండి. అదే విధంగా 45 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. దాదాపు 1 కోటి పైచిలకు సిలిండర్లకు ఇస్తున్నాం. ఈ అబద్ధాలు కావు. అదే విధంగా 100 కోట్ల మంది మహిళలకు డిసెంబర్ 9 నుంచి 23 నుంచి ఇప్పటి వరకు కూడా 100 కోట్ల పైచిలకు మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణిస్తారు. 100 కోట్లు లెక్క పెట్టుకుని సరాసరి 6 లక్షల పైచిలకు గుర్తుపెట్టుకుని భారతదేశ జనాభా 150 కోట్లు అయితే 100 కోట్లకి ఇచ్చారు ప్రజలు మహిళలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సుల్లో 7,000 పైచిలకు బస్సుల్లో ప్రతిరోజు చిరు వ్యాపారాలు చేసుకుంటూ, కాలేజీలు వెళ్లుకుంటూ, ప్రైవేటు ఉద్యోగస్తులు మహిళలు ₹1 కట్టకుండా ఆధార్ కార్డు చూపించి ప్రయాణించిన వాళ్ళ సంఖ్య, వాళ్ళు ఆదా చేసుకున్న జరుగుతున్నాయి. రుణమాఫీ విషయంలో 22,30,000 మంది రైతులు రుణమాఫీ చేసి 4 లక్షల మందికి ఆగిపోయి డిసెంబర్ ఎండింగ్ లో మీరు చేసిన 10 ఏళ్లలో రుణమాఫీ. ఇప్పుడు వాళ్ళు టైం అవుట్ పెట్టుకోవచ్చు, ఇప్పుడు 100 రోజులు అనొచ్చు, ఇంకేమైనా. కాకపోతే వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గానైతే కొన్ని పథకాలు స్టార్ట్ చేశారు కదా, చెయ్యలేదు అని చెప్పడానికి లేదు కదా. అందుకే మేడం మిమ్మల్ని కాదు మీరు చేస్తున్నారనే వాళ్ళని అంటున్నా. కిషోర్ గారు సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం. వరంగల్ పట్టణాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం, మరో మహానగరంగా హైదరాబాద్ నగరంగా మారబోతుంది వరంగల్ నగరం. అందుకే మేము చెప్పిందండి. ఇప్పుడు నేను అనేది కూడా ఏమీ లేదు. సంవత్సరం గడిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం కదా, పుట్టినరోజు అన్నట్టుగా ఒక సంవత్సరం, ఏడాది కాలం పాటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఎటువంటి ప్రామాణికం అయితే ఏదైతే ప్రామాణికం అన్నారో తెలంగాణ అభివృద్ధికి చేస్తేనైతే ఎట్లాంటి ప్రభుత్వమే అధికారంలోకి రావాలి అని చెప్పి వారే ఎన్నికల ముందు చెప్పారో, వస్తే ఆ ప్రభుత్వం ఏం చెయ్యాలి అని చెప్పారో, ఆ చెప్పిన వాటిలలో ఎంతవరకు చేశారు అని నిన్న చెప్పుంటే అయిపోయేది. అసలు నిజంగా ఏమన్నా చేసిండుంటే ఒక సభ కాదు 2-3 సభల్లో చెప్పుకోవడానికి కూడా సరిపోయేది కాదు. మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, మీకు ఇది చేసినాం, మీకు ఇది చేసినాం అని చెప్పి చాలా ఆనందంగా గడిచిపోయేది. సో మన పుట్టినరోజు ఇంకొకరిని తిట్టడానికి సమయం అంతా వృధా చేస్తే దాని అర్థం ఏంటండి?
అంటే మనం ఏమీ చేయలేదు, మనం చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు మనమేదో గొప్పగా సభలు గిబ్బలు అని చెప్తే ప్రజలు ఎక్కడ చెప్పులు ఇసురుతారు అని చెప్పి Okay. మన మీద మనం ఎవరి టెన్షన్ డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఇక And final గా రాకేష్ గారు. బీజేపీ వారిని మేడం. కాంగ్రెస్ వారిని ఇంకొక విషయం చెప్తాను, ఆయన తొక్కేదేందో లేకపోతే ఇదేందో నిజంగా అంటున్నాను, ఇది ప్రజాస్వామ్యం అండి. ఆయన ఎవరిని ఏం తొక్కడానికి ఎవరు లేవడానికో మేడం. దానికో Okay, జోస్ గారు. final గా ప్రజలు ఒక్క కోరుకుంటే వస్తారు. 30 seconds ప్రజలు చెప్పాలండి కోరుకుంటే రాకేష్ జీ మీరు. Please. జ్యోత్స్న గారు ఒకటే చెప్తున్నారు, అది ఏదైతే ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ పెడితే కొత్త తిట్లు నేర్చుకొని వస్తాడు. ఓసారి కళ్ళ వీకి గోళీలు ఆడతాడు, ఓసారి పేగుల మెడలు వేసుకుంటాడు, ఓసారి ఈ పని చింతపండు కొడతాడు, ఓసారి తొండలు జొర్ర కొడతాడు, ఓసారి వచ్చేసి తొక్కేస్తాడు. ఇవే మాటలు తప్పితే వేరే కొత్తగా కానీ ఏదైనా చేద్దాము అంటే కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు చేస్తున్నాయి ప్రతిపక్షాలు, అన్ని ప్రతిదాన్ని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ ఫామా రావడం కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ ఏమి ఉండవా? మేడం నువ్వు పక్క రాష్ట్రంలో చెప్పిన పథకాలు ఏవో ఇక్కడ చెప్పొచ్చు కదా అంటున్నా నేను. ఓకే, ఓకే. నేను 4,000 ఇచ్చిన, చూద్దామండి. ఇప్పుడు 5,000 ఒక్క సభే అయింది, మిగతా 2 సభల్లో మొత్తం ఏం మళ్ళీ చేశారు అంటే ఏంటి అని ఏం లేదు మళ్ళీ ఏం చేశారని చెప్తారు కావచ్చు, చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసింది. ప్లీజ్, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు, రాకేష్ గారు, కిషోర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం తాగదు.